సంఖ్యాకాండము అధ్యాయం వరకు కంగారు పడుతున్నారా? 32 అధ్యాయము, పేజీ నెంబర్ కూడా తీసుకోండి, 140. 32 అధ్యాయము 20 వచనం ఒకసారి జ్ఞానం చేద్దాం. 20, 21, 23 వచనాల వరకు చాలా జాగ్రత్తగా జ్ఞానం చేద్దాం. అప్పుడు మోషే వారితో ఇలా చెప్పును, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిలో యుద్ధమునకు సిద్ధపడి, యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నుతులై యోర్దాను అవతలకి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడి ఉండిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి, ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉందురు. అప్పుడు మీ దేశమును యెహోవా సన్నిధిని మీకు స్వాస్యముగవును. మీరు అట్లు చేసిన ఎడల యెహోవా దృష్టికి పాపము చేయని ఎడల యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన వారు అగుదురు. కనుక మీ పాపము మిమ్మల్ని ఏం చేస్తుంది? పోగొట్టిందని అంటున్నారు ఎవరో. పరిశుద్ధుడైన నా తండ్రి, నీకు వందనాలు. ఈ లేఖనము ద్వారా మా అందరితో మీరు సూటిగా మాట్లాడి ఈ మాటలు మమ్మల్ని బలపరిచినట్లు, ఈ వాక్కు మా హృదయంలోనికి దూసుకుని పోవునట్లు, సమృద్ధి కృప మాకు ఉండునట్లు, ఇక్కడ ఎత్తబడుతున్న ప్రతి వాక్యము ప్రతి హృదయంలో నీరు అని అంటుగట్టి వారి హృదయాలను ఫలింపచేసి, ముఖ్యంగానైనా అల్పుడును దీనుడును ఎన్నికలేని వాడిని ఎన్నుకున్నారు, ఇక్కడ నిలవబెట్టుకున్నారు, ఏర్పరచుకున్నారు. మీ ఆత్మ నా మీద ఉంచి ఇక్కడ విత్తబడుతున్న వాక్యము ప్రతి హృదయంలో ఫలించినట్లు నీ ఆత్మ నా మీద ఉంచి వాడుకుని మహిమ పొందుతండి. ఆమేన్. హల్లెలూయా. మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిలో యుద్ధమునకు ఏం చేయాలి? యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువును వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నుతులై. అర్థమవుతుంది వాక్కు. యెహోవా సన్నిధిలో నీ ఎదుట నుండి నీ శత్రువుని ఎల్లగొట్టే వరకు ఎక్కడ ఉండాలి మనం? నీ ఎదుట నుండి నీ శత్రువును ఎల్లగొట్టే వరకు యెహోవా సన్నిధిలో మీరు యుద్ధ సన్నుతులై నిలవాలి. దీనికి అర్థం ఏంటంటే, నీ ఎదుట నుండి ఎవరిని వెళ్ళగొట్టడానికి? నీ శత్రువుని వెళ్ళగొట్టడానికి మీరు యుద్ధ సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం చేయాలి. ఎవరు చెప్పండి? మన యుద్ధాలు బాగా చేస్తాం. ఎక్కడ చేస్తాం? లోకంలో ఉన్న వాళ్ళతో బాగా యుద్ధం చేస్తాం. పనికిరాని అడ్డమైన వాటికి యుద్ధాలు చేస్తాం. పనికిరాని వాటికి ముందు వెళ్ళిపోతూ ఉంటాం. మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. మనం చెప్పకూడని కూడా చెప్పేస్తూ ఉంటాం. అవమానకరంగా దూషణకరమైన మాటలు మన నోట నుంచి మాట్లాడుతూ గొడవలకి ముందుగా ఎవరండి? దేవునికి స్తోత్రం. అలా వెంటనే ఒప్పుకుంటేనే నాకు చాలా ఇష్టం. కొంతమంది ఒప్పుకోకుండా కప్పు దాచేస్తూ ఉంటారు. కప్పు దాచేస్తాం వల్ల కొన్ని నష్టాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కింద వచ్చిన చదివాం కదా, పాపము చేసిన వారు ఆ పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది, వదిలిపెట్టుతుంది. కాబట్టి నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టే వరకు దేవుని సన్నిధిలో మీరు యుద్ధ సన్నుతులై ఉండాలి అన్న మాటను మనకి చాలా ఇంపార్టెన్స్. అంటే దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉన్నప్పుడు నీ ఎదుట ఉన్న శత్రువు, నీ ఎదుట ఎవరు నీకు శత్రువుడు? మనం భౌతికంగా ఆలోచిస్తే నీ ఎదుట ఉన్న శత్రువు అనారోగ్యం కావచ్చు, పేదరికం కావచ్చు, సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఎన్నో భయంకరమైన బాధలు కావచ్చు. ఇవన్నీ మీ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మీరేమంటారంటే, ఇవన్నీ ఎదుట పెట్టుకుని దేవుడి సన్నిధికి వెళ్ళలేకపోతున్నామండి, చాలా భయంకరంగా బాధపడుతున్నామండి, ఈ శోధన మా వల్ల కాదండి, ఈ పేదరికం మా వల్ల కాదండి, ఈ అనారోగ్య సమస్యతో దేవుడి మందిరానికి రావటం చాలా కష్టముగా ఉందండి అని చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు ఈరోజు. ఇక్కడ వాక్యములో రాయబడింది ఏంటంటే, నీ శత్రువుని నీ ఎదుట నుండి ఎల్లగొట్టు వరకు దేవుని సన్నిధిలో మీరు ఏమై ఉండాలి? యుద్ధ సన్నుతులై ఉండాలి. గడిగా చప్పట్లు కొట్టండి ఒకసారి.
మీరు యుద్ధ సన్నిధులై ఉండాలి దేవుడి సన్నిధిలో. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ సమస్యలు నీ ఎదుట నిలవబడినప్పుడు దేవుని సన్నిధి విషయంలో మీరు యుద్ధం చేయవారు ఉండాలంటే, దేవుడి మీద యుద్ధం కాదు, వాటి మీద యుద్ధం చేయాలంటే మనం దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. దీన్ని ఏమంటామంటే ప్రార్థన కూడా అనొచ్చండి. అంటే దేవుడి సన్నిధిలో మనం యుద్ధం చేయటానికి ఎవరితో యుద్ధం చేయాలంటే దేవునితో యుద్ధం కాదు, మనం దేవునితో యుద్ధం కూడా చేస్తూ ఉంటాం కదండి. నేను అంటాను దేవునితో యుద్ధం కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, నువ్వు నమ్మకంగా, యథార్థంగా, నీతిగా, విశ్వాసంగా దేవుని కొరకే బ్రతికితే యుద్ధం చేయొచ్చు. ఇవన్నీ మనలో ఉండవు, దేవునితో యుద్ధం మొత్తం చేస్తావు. ఏమని చేస్తావు అంటే, నీ సన్నిధికి వస్తున్నాను, చేస్తున్నాను, నువ్వు చేయాల్సినవి ఇచ్చేది 10వ భాగమో, లేకపోతే నీ సంపాదన నుంచి వచ్చేది, లేకపోతే నువ్వు ఉపవాసం ఉంటే సరిపోదు. యుద్ధం చేయాలి అంటే ముందు దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఇప్పుడు నేను అన్నాను కదా, యుద్ధం చేయాలి అన్నాను. యుద్ధం చేయాలంటే నీకు ఏం కావాలి? ఇప్పుడు యాకోబు ఉన్నాడు, దేవునితో రాత్రంతా పోరాడాడని వింటాం. ఎవరితో పోరాడాడు? రాత్రి అంతా పోరాడాడు అంటే నేను అంటాను దేవునితో పోరాడాడు. మనం కూడా పోరాడతామండి, చెప్పాలి. మనం కూడా పోరాడతాం, రాత్రి అంతే కాదు, వారం అంతా పోరాడతాం. ఎవరితో పోరాడతామంటే భౌతిక సంబంధమైన వాళ్ళతో పోరాడతాం. నీ కుటుంబంలో నీ భార్యతో నువ్వు పోరాడతావు, భర్తతో పోరాడతావు, బిడ్డలతో పోరాడతావు, ఇరుగు పొరుగు వారితో, అందరితో పోరాడతాం. ఈ పోరాటం నీ ఆత్మీయ జీవితాన్ని పెంచేది కాదు, దేవునితో సహవాసాన్ని ఎదుగునట్లు చేసేది కాదు, దేవునితో అన్యోన్యంగా జీవించగలిగినది అస్సలు కాదు. నీ యుద్ధం దేవునితో ఉండాలి అంటే ముందు దేవుని ఎదుట నువ్వు చాలా కొన్ని విడిచిపెట్టగలిగితేనే దేవునితో మన యుద్ధం చేయగలం. యాకోబు తన జీవితంలో అన్నీ విడిచిపెట్టాడు. ఎప్పుడు విడిచిపెట్టితే అది ఇంకా చివరి సమయం అనుకున్నాడు యాకోబు. మరి యాకోబు కోసం మనందరికీ తెలుసు, 20 ఏళ్ళు కుటుంబానికి దూరం అయిపోయాడు. ఎందుకు యాకోబు నీ కుటుంబానికి నువ్వు దూరం అయిపోయావు అంటే, తండ్రి ఆశీర్వదిస్తే అది యాకోబుకి ఆశీర్వాదకరం అయిపోతుంది అనుకుంది తల్లి. కాబట్టి మనం చదివిన వాక్యం ఏంటంటే, యెహోవా నువ్వు దీవించిన ఎడల అది మాకు ఏమవుతుంది? ఆశీర్వాదము. అంటే దేవుడు దీవిస్తే ఆశీర్వాదం అవుతుంది. యాకోబును తన తండ్రి దీవించేసినప్పుడు యాకోబు జీవితంలో చాలా సమస్యలు పోరాడుతూనే ఉన్నాడు. 20 ఏళ్ళు గడిచిపోయింది, తన జీవితం వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. దేవునితో ఉన్న జీవితం ఏమీ లేదు. రాహేల్ కొరకు, లేయమ్మ కొరకు, కష్టం కొరకు, గొర్రెల కొరకు, అత్తగారు మామగారి కొరకు ఈ యాతనే సరిపోయింది యాకోబు జీవితంలో. అందును బట్టే 20 సంవత్సరాల పాటు యాకోబు జీవితంలో ఏమి ఉంది అని అడుగుతాను. దేనితో పోరాడాడని అడిగితే భౌతిక సంబంధమైన ప్రతి విషయంలో యాకోబు పోరాడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే యాకోబు ప్రయాణం చేసి వెళుతున్నాడో ఆ ప్రయాణంలో కానీ ఒకవేళ ఆ నిచ్చెను చూసి అక్కడే ఆగి ఉంటే యాకోబు జీవితం ఇంకా చాలా బాగుండేది అంటాను. దేవుడే దర్శనాన్ని ఇచ్చి దేవుడు యాకోబును పిలిచినప్పుడు ఒకవేళ యాకోబు ఆ దర్శనాన్ని చూసి దేవుడు నన్ను పిలుచుతున్నాడు, దేవుని కొరకు ఒకవేళ నేను ఉండాలని అనుకుని ఉంటే దేవుడు ఆత్మీయ జీవితంలో యాకోబు ఇంకా చాలా అద్భుతంగా ఉండేవాడు. అయితే యాకోబు తన పోరాటం అంతా అయిపోయిన తర్వాత చివరి సమయం అంటే నేను అంటాను, ఏసావు 400 మందిని వేసుకుని యాకోబును చంపనాకు వస్తున్నాడు అన్న తర్వాత విన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఇంక నా జీవితం ఈ రోజుతో అయిపోయింది అనుకున్నాడు. ఇంక ఇదే నాకు చివరి దినము అనుకున్నాడు. ఇంక ఈరోజు నేను చనిపోబోతున్నాను అనుకున్నాడు. అందుకనే భార్యలను, బిడ్డలను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోండి, బతుకుంటే మళ్ళీ చూద్దాం అన్నాడు. అని వారు అందరినీ విడిచి ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చి రాత్రి అంతా పోరాడాడు అని విన్నాం. ఎవరితో పోరాడాడంటే, ఎవరితో పెనుగులాడాడంటే దేవునితో పెనుగులాడాడు యాకోబు. ఒక విషయం చెప్పనా అండి, నీతి నిజాయితీ అనే విశ్వాసంలో యాకోబు చక్కగా ఉన్నాడు. కాబట్టి ఆస్తి 10 మార్లు సంపాదనను మార్చినా ఏమాత్రమున అత్యాశ యాకోబు జీవితంలోనికి రాలేదు. ఎన్నిసార్లు తన మామ తనను ఇబ్బంది పెట్టినా అత్యాశకరమైన ఆలోచన యాకోబు జీవితంలోనికి రాలేదు. తనకి ఉన్నది, తనకి వచ్చినదే, తనకు కావాల్సిందే తీసుకువెళ్ళాడు. కాబట్టి ఆ నీతి విషయంలో నిలవబడ్డాడు. కాబట్టి దేవునితో పోరాడటానికి ఆ రాత్రి నిలవబడినప్పుడు యాకోబును దేవుడు దర్శించాడంటారు లేదా? నీ జీవితంలో కూడా ఒక్కొక్క విషయంలో నువ్వు దేవునితో పోరాడవలసిన సమయం ఉంటుంది, వస్తుంది కూడా. ఆ వచ్చేటప్పుడు మనం దేవుని ఎదుట హిమము కంటే తెల్లగా కడగబడిన వస్తువులా ఉండాలి. ఆమెను చెప్పండి. హిమము కంటే తెల్లగా
ఒక వ్యక్తి కడగబడితే ఎలా ఉంటుందో ఎలా ఉంటాడో అలా ఉండాలి. అప్పుడే మనము దేవునితో పోరాడాలి. మన ఎనుక అనేకమైన భౌతిక సంబంధమైన ఆశలు, కోరికలు, బాధలు, పొరపాట్లు, తప్పులు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ పెట్టి మనం దేవుడితో పోరాడలేము. మనం లోకములో ఉన్న వాటితో మనం పోరాడుతూ ఉంటాం. అయితే మనం దేవుడితో పోరాడాలంటే ముందు నీకు ఏం కావాలి? ఏముంటే మనము దేవునితో పోరాడగలము అంటే ఇక్కడ వాక్యములో ఏమని రాయబడి ఉందంటే, యెహోవా సన్నిధిలో మనం ఏమై ఉన్నామో యుద్ధ సన్నిధిలో ఉండండి. అప్పుడు మీ ఎదుట ఉన్న శత్రువు నేను వెళ్ళగొడతాను. ఆమేన్. ఇప్పుడు వెళ్ళగొట్టడానికి మనం సరిపోతామండి? మనం వెళ్ళగొట్టగలవా? నీ ఎదుట ఉన్న అనారోగ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టుకోగలవా? నువ్వు ఎన్ని మందులు మింగినా అది తగ్గదు దేవుని స్వస్థపరచకపోతే. నీలో ఉన్న పేదరికాన్ని నీవు పోగొట్టేసుకోగలవా? నువ్వు ఎంత రాత్రులు పగలు కష్టపడండి, రాత్రులు పగలు కష్టపడట్లేదా? లోకంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనం ఎంతగా కష్టపడ్డాం. ఆదివారం కూడా మనకి విలువైన సమయము కాదు. లోకంలో ఉన్నప్పుడు చాలా రాత్రులు పగలు ఎంతో కష్టపడ్డావు. నీ ఆర్థిక పరిస్థితి నుంచి నీకేమన్నా విడుదల వచ్చిందా? నీకేమైనా నెమ్మది కలిగిందా? శాంతి వచ్చిందా? సమాధానం వచ్చిందా? ఏమీ లేదు. ఎందుకు అంటే నీ వల్ల కాదు నీ ఎదుట ఉన్న శత్రువుని వెళ్ళగొట్టడం. ఆర్థిక పరిస్థితి, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో నెమ్మది లేకపోతే, శాంతి లేకపోతే, సమాధానం లేకపోతే, భార్యాభర్తల మధ్యన గొడవలు, గోలలు ఇవన్నీ పోవాలంటే దేవుడి సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలంటుంది వాక్యము. ఆమేన్. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఏం చేయాలని మనం నిలిచి ఉంటే నీ ఎదుట ఉన్న శత్రువుని నేను వెళ్ళగొడతానని ఆయన అన్నాడు. అప్పుడు నీకు వాగ్దానము చేయబడిన భూమిని నీకు స్వాస్యముగా ఇస్తున్నామని చెప్పాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి ఒక స్వాస్యమును పొందాలి. మనం పొందాలంటే దేవుడికి దూరం అవుతే ఆ స్వాస్యమును మనం పొందలేము. దేవుడిని విడిచిపెట్టినా మనం ఆ స్వాస్యమును పొందలేము. అప్పుడు వీరందరూ యుద్ధానికి సిద్ధపడేటప్పుడు అందులో కొంతమంది ఉన్నారు, వారు యుద్ధానికి వెళ్ళనంటున్నారు. చూడండి ఒకసారి, అదే 32వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. ఎలాగూ చెప్పును, మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశము వారు వెళ్ళినట్లు మీరెలా వారు హృదయంలో అధైర్యపరచుచున్నారు? చాలమ్మా. ఇక్కడ 10 గోత్రాల వారు సిద్ధపాటు అయిపోయారు యుద్ధానికి వెళ్ళటానికి. ఈ యుద్ధానికి వెళితే ఆ దేశము వారదే, అంటే ఆ విజయము వారదే, ఆ సాతానుడి మీద. అంటే నేను అంటాను, ఈ ప్రతి విషయంలో, ఈ భౌతిక సంబంధమైన ప్రతి విషయం మీద నీకు విజయం కలిగే సమయము అండి యుద్ధానికి నిలవబడే సమయం. ఈ 10 గోత్రాలు సిద్ధపాటు అవుతే ఇక్కడ ఉన్న ఏం చేస్తూ ఉన్నారంటే, యుద్ధానికి వెళ్ళక, అయ్యా మాకు ఇక్కడ పచ్చిగా ఉందంటే ఇక్కడ మాకు సరిపడిన ఆహారం ఉంది ఎవరికి? మా మందలకు. కాబట్టి మేము ఇక్కడే ఉంటాం, మేము యోర్దాను దాటి మేము రాము, మేము ఆ దేశంలోనికి ప్రవేశించలేము, ఎందుకంటే వారితో మేము యుద్ధము చెయ్యలేము అని వారు అంటూ 10 గోత్రాల వారిని కూడా ఇది ఏం చేస్తున్నట్టే అధైర్యపరుచుచున్నారని రాయబడింది ఇక్కడ. అంటే దీనికి అర్థం ఏంటంటే, కొంతమంది మనకు చెప్పే విషయాలు ఇవేనండి. ఊరుకోవయ్యా, ఎంత ప్రార్థన చేస్తే నువ్వేం సాధించగలవు, ఎంత ప్రార్థన చేస్తే ఏ కార్యం నీ జీవితంలో జరిగిపోతుంది. కొద్దిగా కుర్చీ కూడా కొద్ది అడి జరపండి, మీరు కొద్ది అడి జరపండి. ఎన్ని సాధించగలరు, ఏం చేయగలరు? 20 సంవత్సరాలైంది నేను దేవుణ్ణి నమ్ముకొని, 30 సంవత్సరాలైంది దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని ప్రార్థనలు చేశానో తెలుసా? చేసినవన్నీ మనం ఎక్కడ పొందుకుంటాం అంటున్నమాట ఒకడు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఉన్న 10 గోత్రాల వారు ఏం చేయాలి ఇప్పుడు? అవును కదా, నిజమే, ఇంత ప్రయాసపడ్డాం, ఇన్ని జరిగిన తర్వాత ఇంత యోర్దాను దగ్గర, అంటే ఇంకా కానాను దేశానికి సమీపంగా వచ్చాం, కానీ ఆ కానాన్లో ఉన్నవారు చాలా భయంకరమైన వ్యక్తులు, కాబట్టి వారిని మనము జయించలేము, అందుని బట్టి మనం ఎక్కడ ఉండిపోదామండి అంటున్నారు వీరు. మోషే అంటున్నాడు, ఇదిగో మీరు యుద్ధానికి వెళ్ళపోగా ఏం చేస్తున్నారు? ఉన్న సహోదరులు మీరు అధైర్యపరచుచున్నారు. అంటే మీరు అంటున్నారు మనం వెళ్ళలేము, యుద్ధం చేయలేం, మనం జయించలేము, మన వల్ల కాదు అని మీరు అంటున్నారు. ఉన్నవారు అందరూ యుద్ధానికి సిద్ధమయ్యే ఉన్నారండి. వీరేమంటారు, మాకున్న ఆహారం మాకు చాలండి, మా గొర్రెలకు మా పశువులకు సరిపడనది ఇక్కడ ఉంది, దీంతో మేము బతికేస్తాం అంటున్నారు. ప్రభువునందు ఒక నమ్మకమైన కుటుంబం ఎక్కడ మొదలెట్టిందో అక్కడ ఆగిపోకూడదు వాళ్ళ జీవితం. అలా ఉండిపోతే ఇతరులు మిమ్మల్ని చూసి
ప్రభువుని ఎవరు అంగీకరిస్తారు? మీ జీవితం అంచులంచులుగా దినదినము మారిపోవాలి. ఆమె హల్లెలూయా. మొదలుపెట్టిన దగ్గర నీ జీవితం ఆగిపోకూడదు. అట్లయితే మేము వెనక్కి వెళ్ళిపోతాం. మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి అంటున్నారు. మళ్ళీ ఒకవేళ గడ్డి సీరేమంటున్నారంటే వెనక్కి వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలేయండి. అంతేగాని యుద్ధానికి మాత్రం మేము రాలేము. ఆ యుద్ధ భూమిలో మేము ఏం చెప్పరేటి, మేము నిలవబడలేము. హల్లెలూయా. యుద్ధ భూమిలో యెహోవా కొరకు ఒకవేళ నువ్వు నిలవబడితే దేవునిచ్చి ఆశీర్వాదం అంటే ఆ స్వాస్యమును మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. మీ విశ్వాసం జీవితంలో నిలవబడాలి. ముందు దేవుడి సన్నిధిలో నిలవబడాలి. ముందు నిలవబడితే మనకు దేవుడు ఇచ్చేది ఏంటి? స్వాస్యమునిస్తానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాటను చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కరు దినవృత్తాంతం తీయండి ఒకసారి. 2వ దినవృత్తాంతము 20 అధ్యాయము 25వ వచనం. 20 అధ్యాయము 25వ వచనం. యెహోషువాతును అతని జనులను ఏటమ్మా వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకుని తాము అంటే మోసుకుని పోగదనకంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అది విస్తారమైనది, దానిని కూర్చుటకు 3 దినములు పట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొంతమంది వచ్చారు, కొంతమంది వెళ్ళలేరు. బాబు నేను ఇంకా యుద్ధం నేను చేయలేనండి, నా వల్ల కాదండి అంటే అర్థమైన రీతిగా చెప్తాను. ఈ బాధలతో నేను దేవుడి మందిరానికి పోలేనండి, దేవుడి సన్నిధిలో ఉండలేకపోతున్నానండి. వెళ్ళినా కానీ అదంతా ఆలోచన, ఇంటి కోసం ఆలోచన అండి, పిల్లల కోసం ఆలోచన అండి, ఉద్యోగాల కోసం ఆలోచన అండి, ఆత్మీయ భౌతిక సంబంధమైన విషయాలలో చాలా రకమైన ఆలోచనలు అండి. అందుకే దేవుడి సన్నిధికి రావట్లేదండి. అయితే అలాగన్న వాళ్ళు అందరూ ఉండిపోయారండి. కానీ ఈ యుద్ధము చేయాలి. ఎందుకంటే యుద్ధం చేసేది ఎవరు చెప్పాలి మీరు అందరూ? యుద్ధము యెహోవాది. అంటే ఆయన యుద్ధం చేస్తాడని చెప్పి యుద్ధానికి వచ్చిన వారు అందరూ శత్రువుని జయించేసిన తర్వాత 3 రోజులు ఆ ప్రాంతంలో ఉన్న బంగారం ఏరటానికి 3 రోజులు పట్టిందంట వీళ్ళకి. 3 రోజుల పాటు వీరు మోయగలిగినంత బంగారాన్ని భుజం మీద వేసుకుని, అమ్మ మరియమ్మ స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. 3 రోజుల పాటు బంగారాన్ని ఒలిచి భుజాల మీద వేసి మోయలేనంత బంగారాన్ని మోసుకుని వెళ్తున్నారు. ఎవరు వీరు? అందరు నామోహంగా చూస్తే చెప్పేవాళ్ళు ఎవరండి? ఈ మోసుకుని వెళ్ళేవారు ఎవరంటే యుద్ధ సన్నిధులై యెహోవా కొరకు యుద్ధము కొరకు నిలవబడిన వారు. ఆమేన్. హల్లెలూయా. అంటే నేను అంటాను, ఇప్పుడు వీరికి సమృద్ధి అని ఏముంది? ఇప్పుడు భుజం మీద మోయలేనంత బంగారం పట్టుకెళ్ళాడండి. ఒక తాడు అమ్మేద్దాం అనుకుంటే ఎంత వస్తుంది మనకి? అంటే అమ్ముకు తింటాం కూర్చుంటాం గారు. దేవుడు అంత విస్తారమైన ఆశీర్వాదాన్ని వాళ్ళకి భుజం మీద మోసుకుని వెళ్ళారు. ఇప్పుడు నేను అర్థమయ్యేట్టుగా చెప్పనా మీకు? వారం అంతా మీరు పనిలోనికి వెళ్ళి కష్టపడి ఏదో నచ్చినట్లుగా బ్రతికేస్తూ, నచ్చినట్టుగా కాదు దేవుడికి నచ్చినట్లుగా బ్రతికేస్తూ మీరు వారం అంతా గడిపి మీ ఇంటిలో ఇప్పుడు ఏముందంటే యుద్ధానికి వెళ్ళిన తర్వాత మోసుకొచ్చిన ధనం ఉంది. అంటే మీరు కష్టపడే ప్రతి రూపాయి అట్టిదే. ఆమేన్. కాబట్టి సోమవారం నుండి శనివారం వరకు నువ్వు కష్టపడ ప్రతి రూపాయి ఈ మోసుకెళ్ళిన ధనం అంత విస్తారముగా ఒకవేళ నీ ఇంటిలో ఉంటే ఏం చేస్తాం మనం? ఎలా ఉంటాం చెప్పండి? ఏం చేస్తాం కదా? ఎలా ఉంటాం? దేని మీద ఆధారపడవు, ధైర్యంగా బ్రతుకుతాం, విశ్వాసంతో బ్రతుకుతాం, దేవుని పట్ల నమ్మకంగా ఎప్పుడు బ్రతుకుతాం అంటే ఇవన్నీ ఉన్నప్పుడు. కానీ వీరు ఎప్పుడు నిలవబడ్డారా అంటే, అయ్యా నా వల్ల కాదు, మేము యుద్ధానికి వెళ్ళలేమన్న వాళ్ళకి అక్కడ బంగారం లేదు. యుద్ధానికి వెళ్ళి దేవుడి కొరకు నిలవబడితే అక్కడ యుద్ధం చేసింది కూడా ఎవరండి? వెళ్ళిన వాళ్ళు ఏమైనా యుద్ధం చేశారేట? అక్కడ
ఒక్కొక్కడు 400-500 మందిని చంపాడంటే ఏమీ లేదు. వారు ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోరు. ఇలా సౌండ్కి శబ్దానికి దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళిపోండి అన్నాడు అంతే. ఏం చేయలే, వీళ్ళు యుద్ధం ఏం చేయలేదు. దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఒకరికి ఒకరు వాళ్ళు పొడుచుకుని అందరూ చచ్చిపోయి ఉన్నారు. వెళ్ళి చూసేసరికి అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒంటి మీద ఉన్న నగలు వలవటానికి 3 రోజులు పట్టింది. ఇప్పుడు ఎవరు ఆశీర్వదింపబడిన వారు? యుద్ధానికి రాని వారా, యుద్ధానికి వచ్చిన వారా? అమ్మ అందరూ చెప్పాలి. యుద్ధానికి వచ్చిన వారు ఏం చేయబడ్డారు? అదే మాట అందరూ చెప్పండి. యుద్ధానికి వచ్చిన వారు ఆశీర్వదింపబడ్డారు. ఆమె హల్లెలూయా. యెహోవా సన్నిధిని మీరు ఏం చేయాలంటే యుద్ధ సన్నిధిలో నిలవబడాలి. ఎప్పుడు వరకు అంటే మీ ఎదుట నుండి శత్రువుని ఎల్లగొట్టు వరకు. చప్పట్లు కొట్టాలా? మీ ఎదుట నుండి శత్రువుని ఎల్లగొట్టు వరకు మీరేం చేయాలి? ఇప్పుడు యెహోవా సన్నిధిని యుద్ధ సన్నిధిలో నిలవబడాలంటే అప్పుడు ఆ భూమిని మీరు స్వాస్యముగా పొందుకుంటారు. ఇప్పుడు వీరికి సమృద్ధి ఏముంది ఇప్పుడు అంటే బోల్డ్ బంగారం ఉందండి వీళ్ళకి. అంటే నేను అర్థమయ్యేట్టుగా బోల్డ్ డబ్బు ఉంది. ఎందుకు ఇంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర అంటే దేవుడి సన్నిధిలో శత్రువు ఎల్లగొట్టే వరకు. ఎవరు ఎల్లగొట్టే వరకు? ఎవరు ఎల్లగొట్టే వరకు అండి? దేవుడు ఎల్లగొట్టే వరకు వారు యుద్ధ సన్నిధిలో దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఎప్పుడు వరకు అంటే వారి మీద పనిచేసే శత్రువు. అంటే మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. అనారోగ్యం అనే సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, వ్యతిరేకతలు, మన ఇంట్లో గొడవలు, ఉద్యోగాలు లేని పరిస్థితి, పనుపాట్లు లేని పరిస్థితులు, వ్యాపారాలు దీవుడికరమైన లేని స్థితులు. ఈ స్థితులన్నీ నేను ఎల్లగొట్టడానికి ఇవన్నీ నీకు శత్రువే కాదంటారా? ఇదేంటండి మా ఆవిడ నాకు శత్రువు అలాగంటే మీరు అనొచ్చు. మీ ఇద్దరికి మధ్యన ఉన్నది శత్రువు. మీకు నీ భార్య శత్రువు అలాగే అవుతుంది, భర్త శత్రువు అలాగే అవుతాడు కాదు. మీ మధ్యన ఉన్నది చూశారు, అది శత్రువు. దానిని వెళ్ళగొట్టే వరకు మీరు ఏం చేయాలంటే యెహోవా సన్నిధిలో యుద్ధ సన్నిధిలో ఉండాలి. అంటే యుద్ధం ఆయన చేస్తాడు కాబట్టి మీరు నిలవబడాలి. ఎక్కడ నిలవబడాలంటే దేవుని సన్నిధిలో నిలవబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం నిలవబడితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కానీ, ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు కానీ నీ చేతి నిండా సమృద్ధి, ఆర్థికంగాను, వస్త్రపరంగాను, ఆహారపరంగా, ధనపరంగాను, ఉద్యోగం విషయంలోను, భార్యాభర్తల మధ్యన సమాధానం విషయంలోను, ప్రతి విషయంలో దేవుడు నిన్ను వృద్ధిపరుచుతాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో మనం అభివృద్ధి చేయబడతాం. అభివృద్ధి చేయబడాలంటే దేవుని సన్నిధిలో నిలవబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ నిలవబడాలి? అది తప్ప ప్రతి స్థలంలో నిలబడతాం. నిజమండి. దేవుడి సన్నిధిలో తప్ప ప్రతి విషయంలో నేనున్నాను అంటాం. అంటే మనకి ఎందుకండి ఎవరో దెబ్బలాడుకుంటారంటే ఊరుకోండి, సొత్తలా ఊరుకుంటాం. లోకంలో సామెత ఉందో చెప్పమంటారు? ఇది భోజనానికి ముందు పోవాలి, దెబ్బలాటకి ఎందుకని ముందు వెళ్తే ఏం తగులుతాయి? 4 దెబ్బలు పడతాయి. భోజనానికి ముందు వెళ్తే ఉన్న 4 రకాల ఐటమ్స్ పట్టుబంతులను వేస్తారు. మీకు తెలుసా? నిజమండి. లాస్ట్కి వచ్చేటాడికి మొన్న బూరైపోయింది అంటారు మనకి. అప్పుడు భోజనానికి లాస్ట్ ఎవరు వెళ్తారా? ముందు వెళ్తారు. కానీ ముందు ఏదైతే మనం తయారు చేసాం ఐటమ్స్ అన్నీ కళ్ళ ముందు పెట్టి ఏం చేస్తామండి ఫస్ట్ బంతులో సమృద్ధిగా కొట్టేస్తారు. ఏది మర్చిపోరు. ఆమె లాస్ట్కి వచ్చేటికి నాకు చట్నీ పడలేదండి, నాకు బూరు పడలేదండి, నాకు అప్పడం పడలేదండి అంటే లాస్ట్కి వచ్చేవాడికి అంటే అయిపోయినే కాదండి, మర్చిపోవచ్చు, వేయకపోవచ్చు. ఫస్ట్ మార్త ఏమైందంటే మంచి ఆసక్తితో ఉన్నారు. అమ్మో ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వడ్డించాలి. అందుకే ఎక్కడికి ముందుకు వెళ్తాం అంటే భోజనానికి ముందు వెళ్తాం. కరెక్ట్గా 2 విషయాలు. భోజనానికి ముందు వెళ్తాం. ఏ భోజనానికి ముందు వెళ్తాం అంటే శరీర సంబంధమైన భోజనానికి ముందు వెళ్తాం, ఆత్మ సంబంధమైన భోజనానికి మారుతాం. ఇంకా అట్లానే అవుతున్నారు. నిజమండి. ఆత్మ సంబంధమైన భోజనానికేమో టైము చూసుకుని టైము కుదిరితే, శరీర సంబంధమైన భోజనాలకు మాత్రం ఇప్పుడు రూతమ్మ వచ్చి అక్కడ ఏం మాట్లాడుతుందో తెలుసు మీకు? అయ్యగారి వాక్యం జరుగుతుండగా మమ్మల్ని పంపించేయండి. అక్కడ భోజనాలు అంటే ఇప్పుడు వీళ్ళకి వాక్యం జరుగుతుంటే వాళ్ళిద్దరు ప్రార్థన చేసి పంపించాలంటే ఇప్పుడు నేను ఏ ఫంక్షన్ కార్యక్రమాలు ఉన్నాయంటే వీరికి. కాబట్టి ఏం చేయాలయ్యా అంటే భోజనానికి ముందు పోవాలి, యుద్ధానికి మన విషయంలో యుద్ధానికి ముందు వెళ్ళాలంటున్నాడు. మరి ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే యుద్ధానికి ముందు వెళ్ళాలి, భోజనానికి పర్వాలేదండి మనకి ఏమీ లేకపోయినా పర్వాలేదు. మనం అప్పుడప్పుడు అంటాం కదా సార్, చర్చిలో మనం వంటలు చేసేటప్పుడు ఏమంటాం,
మనకి లేకపోయినా పర్లేదండి, వచ్చిన వాళ్ళందరికీ వడ్డించాలంటాం కదా, అది లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే వచ్చిన వాళ్ళకి అందరికీ సమృద్ధిగా పెట్టాలంటే ముందు భోజనానికి వెనకాతలు వెళ్ళు, యుద్ధానికి మాత్రం ముందే ఆమేన్ చెప్పరేమి. హల్లెలూయా. భోజనానికి నీవు ముందే పోవాలి అనుకుంటారు మీరు, కానీ ఎక్కడికి ముందు పోవాలి? ఈ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడతలేదండి, ఎందుకంటే ఇలా రకరకాలుగా వండుకుని తినేసి అలవాటు మీద అసలు మాట్లాడతలేదు అనుకో. భోజనానికి వెనకాల వెళ్ళాలి, యుద్ధానికి అయ్యగారు వెనకాల ఉన్న వాళ్ళు పెట్టలు చెప్పండి. భోజనానికి వెనక్కి వెళ్ళాలి, యుద్ధానికి. ఇది ఏ యుద్ధమయ్యా? యెహోవా కొరకు యుద్ధం. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొరకు యుద్ధానికి నిలబడాలి. అంటే అక్కడ నిలబడితే, ఇప్పుడు నేను అంటాను, దావీదు చిన్నోడైనా నిలబడితే, యుద్ధం చేసింది దావీదు కాదు. మీరు కరెక్ట్గా చెప్పండి, దావీదు చిన్న రాయి గిరవేస్తేనే కదా గొలియాతు కింద పడిపోడు. ఆ రాయికే పడిపోయాడా? చెప్పాలి. ఆ రాయి చాలా చిన్నదేనండి. ఆ గులకరాయి తీసుకొడితే గొలియాతు 9.5 అడుగులు ఎత్తు మనిషి ఆ రాయి దెబ్బకు నేల మీద పడిపోయాడంట. ఇప్పుడు రాయి గొప్పదా, దావీదు గొప్పోడా, దేవుడు గొప్పోడా? మనందరం ఏమంటే ఇదిగోనండి చిన్న రాయితో గులకరాయితో గొలియాతుని ఏం చేశాడు? పడగొట్టేసాడండి. పడగొట్టి తన చేతిలో కగ్గని తీసుకుని గొలియాతును వేసేసాడు అన్న మాట మనకు అందరికీ తెలుసు. నేను కరెక్ట్గా అడిగిన విషయం మీరు చెప్పాలి. ఆ గొలియాతు గొప్పోడా, దావీదు గొప్పోడా, రాయి గొప్పదా, దేవుడు గొప్పోడా? ఆ రాయి గొప్పది కాదు, దావీదు బలము గొప్పది కాదండి. రాయి వేసేటప్పుడు రాయి కంటే ముందు గొలియాతును కొట్టింది నా దేవుడే. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆ రాయి కంటే ముందు గొలియాతును కొట్టింది ఎవరు? ఎలాగనరు? దేవుడా దేవుడా. నా దేవుడు అని చెప్పుకోండి సార్. మీకు దేవుడు లేడా ఏంటి? మీకు నా దేవుడు అని చెప్పుకోవాలి. అలా చెప్పుకోకే మీ పేర్లు ఇంకా బయటికి రావటం లేదు. మొన్న వచ్చి జేమ్స్ గారు ఎక్కడ అంటే, జేమ్స్ గారు ఎవరు అంటారు? ఎల్లయ్య గారు అని అంటే, ఇగోండి అక్కడ ఉంటాడండి. మరి ఏంది మాత్రం ఏంది పెట్ట పేర్లు ఎందుకు పెట్టుకున్నారా? పేర్లు మార్చుకుంటే సరిపోదు సార్, దానికి తగినట్టు బ్రతకాలి. అలా బతుకుతున్నాం. దేవుని స్తోత్రం, పోన్లే, వెరీ గుడ్, హల్లెలూయా. అంటే పేరు ఎందుకు మార్చుకోవాలంటే మనకు కొన్ని ఆచారపరమైన పేర్లు పెట్టారు కాబట్టి మార్చుకున్నాం అంతే, అదేం కాదు. కాకపోతే నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు నీకు ఇచ్చిందనే చెప్పుకో. ఇది మానేసేసి పాతయే వాడుతున్నాం మనం. మార్చేయండి. కొత్త అపార్ట్మెంట్లు ఏమని చెప్పారు? అందుకే బాబు నా ఎదురు కూర్చోాలని కలిసి కూర్చుంటాడు ఆయన. హల్లెలూయా. అక్కడే ఉన్నాడు, మీరేం కాదలొద్దు. హల్లెలూయా. నిజమా పాప, వెనక్కి వెళ్ళి కూర్చుంటుంటారు. నేను అంటే ఎదురుకు వచ్చి కూర్చోండి అని. సైలెంట్. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన దావీదు కంటే, వేసిన రాయి కంటే అక్కడ వారి పక్షమున నిలవబడిన దేవుడు గొప్పోడు. అందుకే చెప్పాలి, గొలియాతు నేలకు కూలిపోయాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్ళాలి. నాకెందుకనంటే అన్నాడా లేదో చూడండి, నీకు వెళ్ళలేదు, యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళాల్సిన సమయంలో ఒకవేళ దావీదు యుద్ధానికి వెళ్ళి ఉంటే, చూద్దాం. సమయలు 2 సమయాలు 11వ అధ్యాయము, 2 సమయాలు 11వ అధ్యాయము 1వ వచనం. వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును. బైబిల్ నాకు రాదా మీకు రాదా? నాకు చదువు లేదమ్మా. మీరు చదివేసినట్టు చదివేస్తే యూట్యూబ్లో అందరూ చూసి ఓరే అది మోయాబు కదా యోవాబు అని పెట్టడానికి ఎవడానికి కామెంట్ నాకు చేస్తా. చదవాలి. సంహరించి ముట్టడి వేసి అక్కడ ఆగిపోండి. 2వ వచనం చదవండి. ఇప్పుడు ఒకానొక దినమున ప్రొద్దు కుంగు వేళన దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు, ఏంటమ్మా పై నిండు చూచుతుండగా ఇంక కింద భాగం నాకు వద్దు. ఏమండి, ఇప్పుడు రాజులు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయము. వెళ్ళాలా వద్దా? దావీదు యుద్ధానికి, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట బాగా అర్థం చేసుకోండి. దావీదు యుద్ధానికి వెళ్ళక దావీదు పాపంలో పడ్డాడు లేదా? యుద్ధానికి వెళ్ళి ఉంటే
దావీదు యుద్ధానికి పంపిన యోవాబును వారి సైన్యమును యుద్ధమును ఏం చేశారంటే అక్కడ ముట్టడి వేసి విజయాన్ని పొందుకున్నారు. స్తోత్రం చెప్పాలి. యుద్ధానికి వెళ్ళిన యోవాబు సైన్యమును జయించారు. పంపిన దావీదు మాత్రం ఏం చేసి ఎక్కడ పడ్డాడు? అద్దండి, యుద్ధానికి పోక దావీదు ఎక్కడ పడ్డాడు అంటే లోకంలో పడ్డాడు. యుద్ధానికి వెళ్ళి ఉంటే దావీదుదే విజయమై ఉండేది. ఆమేన్, హల్లెలూయా. దావీదుకి దేవుడి కొరకు తెలియదు అనుకుంటున్నారేంటి? దావీదుకి దేవుని శక్తి తెలియదు అనుకుంటున్నారా? దేవుని కొరకు ఎరుగునవాడు అనుకుంటున్నాడా దావీదు? దావీదుకి దేవుని కొరకు బాగా తెలుసు. అందుకే నా హృదయానుసారుడని పిలువబడ్డాడు. అంత తెలిసిన దావీదు యుద్ధానికి పోవలసిన సమయంలో యుద్ధానికి పోక తన ఓడిపోయాడు. తన భౌతిక సంబంధం విషయంలో కాదు, ఆత్మ సంబంధం విషయంలో ఓడిపోయాడు. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో ఒకవేళ దేవుని కొరకు మనం కూడా ఒక్కొక్కసారి ఇలా అంటే యుద్ధానికి వెళ్ళాల్సిన సమయం అంటే నీ ఎదుట ఉన్న వాటిని జయించే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఒకవేళ మనం వెళ్ళలేనప్పుడల్లా, ఒక వర్తమానాన్ని మనం వినకపోయినా, ఒక ప్రార్థన సమయంలో మనం దేవుడి మందిరం లేకపోయినా, ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒక్కొక్కసారి ఇలాగే పడిపోతూ ఉంటాం. దాన్ని సరి చేసుకోవడం చాలా కష్టం. దావీదు సరి చేసుకున్నాడు. ఎందుకంటే దావీదుకి దేనిని దాయటం తెలియదు, ఒప్పుకోవటమే. వెంటనే వచ్చి తన గొర్రెలకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలన్నప్పుడు ఆగ్రహం వచ్చేసింది దావీదుకి. అందుకే 4 గొర్రెలు ఇచ్చాంటే అది నువ్వే అని అన్నప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు. అలా నేను ఎందుకు 4 గొర్రెలు అని అన్నాడా? అదేంటి నన్ను ఇమ్మంటున్నావు 4 గొర్రెలు అన్నాడా? నేను ఎందుకు ఇవ్వాలన్నాడా? నేనేం తప్పు చేశాను అన్నాడా? వెంటనే ఒప్పుకుని పాదాల దగ్గర పడ్డాడండి. హల్లెలూయా. వెంటనే ఒప్పుకుని ఎక్కడ పడ్డాడు? ఎవరి పాదాల దగ్గర? దేవుని పాదాల దగ్గర పడ్డాడు. నేను పాపము చేయవాడని అన్నాడు. 51 కీర్తన రాసుకుంటూ ఏడుస్తూ దేవుడికి కొన్ని విషయాలలో మనం ఇలాగే వెళ్ళాల్సిన సమయంలో దేవుని ఆలయానికి వెళ్ళక, దేవుని సన్నిధిలో ఉండలేక, యుద్ధం సమయంలో నువ్వు నిలవబడలేక నీ ఎదుట ఉన్న శత్రువును నువ్వు జయించలేకపోతున్నావు. నీ ఎదుట ఉన్న శత్రువును ఒకవేళ మీరు జయించాలంటే దేవుని సన్నిధిలో మీరు ఏమై ఉండాలి? ధర్మరావు గారు ఏమై ఉండాలి? యుద్ధ సన్నిధులే ఉండాలని చెప్పండి. ఆమె హల్లెలూయా. ఏమై ఉండాలి? వెళ్ళకపోతే ఒకవేళ మీరు పాపము చేయవారు అవుతారు. ఆ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, ఏం వదలదు. అది పట్టుకుంటుంది, జాగ్రత్త అని చెప్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ స్వాస్యము పొందాలంటే మనము యుద్ధ సన్నిధిలో ఎక్కడుండాలి చెప్పాలండి? ఎక్కడుండాలి? ఎక్కడ? యుద్ధానికి వెళ్ళిన వారు ఏం మోసుకుపోయారు? ఇప్పుడు బంగారాన్ని మోసుకు వెళ్ళారు. ఇంక వారికి తిరిగిలేని జీవితం వారికి దేవుడు ఇచ్చాడు. వారు ఆశీర్వదింపబడిన వారు అయిపోయారు. ఎందుకంటే వారు ఎదుట ఉన్న శత్రువుని వారు జయించేశారు. జయించడానికి కారణం ఏంటంటే ముందు వారు దేవుడి సన్నిధిలో నిలిచారు, నిలవబడ్డారు. దేని కొరకు? యెహోవా యందు యుద్ధాన్ని చేయడానికి నిలవబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. యుద్ధం చేయడానికి నిలవబడ్డారు కాబట్టి, యుద్ధములో జయించారు కాబట్టి వారు ఏం పొందుకున్నారంటే చెప్పండి? దేవుని ఆశీర్వాదమును. ఈ విషయం మనకి చాలామందికి తెలియక దేవుని సన్నిధికి దూరమయ్యి మనలో ఉన్న అంటే మన ఎదుట ఉన్న శత్రువుని జయించలేక, జయించాలంటే ఎలా జయించగలం? నీ మాటతోనో, నీ చూపుతోనో, నీ ప్రవర్తనతోనో నువ్వు దేనిని? దేవుడు ఉంటేనే కానీ మనం జయించలేము. ఇక్కడ దేవుని సన్నిధిలో వారు నిలవబడితేనే కానీ వారు జయించలేదు. 32,000 మందిని యుద్ధానికి వెళ్ళిపోదామని అనుకున్న గిద్యోని జీవితంలో వెనక్కి తిరిగి భయపడలు వెనకబండి అంటే 32,000 మంది నుంచి 22,000 మంది వెళ్ళిపోయారు. భయంతో ఉన్న వాళ్ళందరూ. వారు ఆశీర్వదింపం పడ్డారంటారా? పోనీలేండి బాబు, ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. కనీసం వీరితోనైనా యుద్ధం చేయాలనుకున్న గిద్యోని దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, అరే వీళ్ళు కూడా పనికిరాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలిసి ఇందులోనే? 9,700 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు యుద్ధం చేసింది ఎంతమంది అండి? 300 మంది అంతే. హల్లెలూయా. మరి 300 మంది యుద్ధము చేస్తే వారు అన్నమాట గిద్యోను ఖడ్గము. ఆమె చెప్పాలి, ఇది ఎవరి ఖడ్గం అంటే గిద్యోను ఖడ్గము. ఆ విజయం ఎక్కడికి వచ్చింది? ఆ విజయం ఎవరి వల్ల వచ్చింది? ఆ విజయం రావడానికి కారణం ఏంటంటే దేవుని పక్షమున వారు నిలబడటమే. ఆమెన్, హల్లెలూయా.
దేవుని పక్షమున నిలవబడ్డారు, వారు యుద్ధం చేశారు, యుద్ధం చేయబడ్డారు కాబట్టి వారు ఎదుట ఉన్న శత్రువుని వెళ్ళగొట్టగలిగారు. నీ ఎదుట ఉన్న ప్రతి దానిని నువ్వు వెళ్ళగొట్టాలంటే నువ్వు దేవుని సన్నిధిలో యుద్ధ సన్నిధులై నిలవబడాలి. ఇదేంటండి యుద్ధం చేసేంత బలం నా దగ్గర ఎక్కడ ఉంది? నన్ను చూస్తే ఎలా ఉన్నారు, ఎల్లయ్య గారు చూస్తే ఎలా ఉన్నారు, పాపం అరిపేదగా సన్నంగా ఉన్నారు. అది శరీరపరమైన బలం అండి. అది ఆత్మ సంబంధమైన బలం ఎలా ఉందో తెలుసా? అంత బలవంతుడైన గొలియతు ముందు నిలవబడిన దావీదు వంటిది. అది ఆత్మ సంబంధమైన బలం. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బలం గొప్పదా, శరీర సంబంధమైన బలం గొప్పదండి? ఎందుకని? శరీర సంబంధమైన బలం అనుకో, అది చూసేటాడు మనం అంట ఊరుకొని ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం, ఆయన ఎక్కడ కొట్టగలం మనం అంటామా లేదా? ఒక బాగా బలమైన వాడిని ఎక్సర్సైజ్ కసరత్తు చేసి కూడా ఉంటాడు, అలాంటి మీదకి తేజాలంటూ వదిలేసామనుకో ఏం చేస్తాడు? పడగొట్టాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఆత్మ సంబంధమైన జ్ఞానము కావాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏమండి, వాడు ఎంత బలవంతుడైనా నేను అంటాను అది శరీర సంబంధమైన బలమేనండి, ఆత్మ సంబంధమైన బలము కాదు. ఆత్మ సంబంధమైన బలం అంటే జ్ఞానముతో వాడిని నువ్వు పడగొట్టడం అంటే ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏం చేస్తాం? ఆత్మ సంబంధమైన బలం విషయంలో నీ ఎదుట ఉన్న ఎలాంటి శత్రువైనా సరే కుప్పకూలిపోవాలంతే. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి వ్యక్తి అయినా ఏమవ్వాలి? కుప్పకూలిపోవాలి. కుప్పకూలిపోయాడు దావీదు ఎదుట. ఇప్పుడు రాయి బలమైంది కాదంటాను నేను, ఆ గొలియతు చేతిలో ఉన్న ఖడ్గం కూడా బలమైంది కాదంటాను నేను. దావీదు కూడా బలమైన వాడు కాడు, కానీ దావీదు కంటే ముందు దేవుడు నిలవబడ్డాడు. మీ విషయాలలో, మీ కుటుంబ విషయంలో మీకంటే ముందు దేవుడు నిలవబడాలి. ఆర్థికంగానో, వస్త్రపరంగానో, ఆహారపరంగానో, ధనపరంగానో ఏ విషయములో మనము జయించలేకపోతున్నాను, ఏడుస్తున్నాను చూశారు, ఆ ఏడ్చే విషయంలో ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో నిలవబడితే వాటన్నిటినీ, అంటే అవన్నీ శత్రువే. ఆ రాత్రి అంతా పోరాడి దేవుడు వస్తే పట్టుకుని వదలట్లేదు. యాకోబు ఇంకా వదలను, నువ్వు నన్ను దీవించేదాకా. ఈ అనుభవం ఎంతమందికి ఉంటుంది? ఈ అనుభవం ఎంతమందిలో, ఇక్కడ కూడి ఉన్న మన అందరిలో ఎంతమందిలో ఉందంటారు? ఒక రాత్రి అంతా దేవుడితో పోరాడానని చెప్పగలవా? నేను అన్నాను కదా, దేవుడితో పోరాడాలంటే ముందు ఏం కావాలంటే మనకి పోరాడటానికి తగిన యోగ్యత కావాలి. ముందు ఏం కావాలండి? ఇప్పుడు నేను అంటాను, పోరాడేవాడు గొప్పవాడు కాదు, పోరాడటానికి యోగ్యుడిగా ఉన్నాడు చూసాడు వాడు గొప్పవాడు. ఆమేన్. ప్రతి ఒక్కరు పోరాడే వాళ్ళు ఇప్పుడు దేవుడితో ఇదే సార్ రాత్రులు పగలు తెగ ప్రార్థన చేస్తున్నాను అంటే దేనితో ప్రార్థన చేస్తున్నావు అడిగితే ఆ యోగ్యతతో నువ్వు చేస్తున్నావు అని అడిగితే, మరి యోగ్యత అంటే మరి అది ఏమంటావు అండి? మరి ఆ దీనత్వం నీకు ఉందంటే, దీనత్వం అంటే మరి అది అప్పుడప్పుడు ఏం చేస్తాడు? కోపం వచ్చేద్దాం తప్పదు కదండి, చెయ్యాడింపు వచ్చేద్దండి, కొట్టేయాలండి తప్పదండి. అప్పుడప్పుడు అంటే ఎక్కడ తట్టుకుంటావు సార్, ఆగలేకపోతున్నావు సార్, ఎక్కడ ఆగుతావు, ఒకటి తిడుతుంటే ఎలా తట్టుకుంటావు అంటే నీలో దీనత్వం లేదు, నీలో మార్పు లేదు, మారు మనసు లేదంటాను నేను. దేవుని ఎదుట నిలవబడటానికి తగిన యోగ్యత లేదంటాను నేను. ఆ తగిన యోగ్యత హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తిని దీవించాలంటే ఆ వ్యక్తి దేవుని ఎదుట ఏమై ఉండాలి? సగం చెప్పి ఆగిపోతారేంటి? సగం మాట్లాడతారేంటి? నాకు అర్థం కాదు. 32వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి, ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉందురు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమండి, యుద్ధం చేసిన తర్వాత యెహోవా దృష్టికి, ఇశ్రాయేలు ప్రజల దృష్టికి మీరు ఎలా ఉన్నారు? ఆ యుద్ధంలో జయించారు, మీరు జయించేసారు. తిరిగి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉన్నారంటే నిర్దోషులే ఉన్నారంటుంది వాక్యము.
అంటే ఆ నిర్దోషత్వం మనలో ఉండగలిగితేనే దేవుణ్ణి మనము నిలదీయగలం. కొంతమంది అంటారు దేవుడు నిలదీయండి సార్, అడగండి, ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. నిలదీయటానికి ముందు యోగ్యత మనకు కావాలి. ఆ యోగ్యురాలు అయితేనే దేవుణ్ణి నువ్వు నిలదీయటానికి ఆయన దగ్గర నుంచి మనం జవాబును పొందుకోగలం. లేకపోతే మనకి జవాబు, దేవుడి పక్షాన్ని నువ్వు నిలవబడకపోతే ఈ శత్రుని నువ్వు ఏ శత్రుని జయించాలండి? ఈ భౌతిక సంబంధమైన శత్రుని నువ్వు జయించాలంటే ఆత్మ సంబంధమైన శత్రువే వీడు. భౌతిక సంబంధమైన విషయాలలో ఆత్మ సంబంధమైన శత్రువు వీడు. ఎవరిని పాడు చేస్తాడంటే ఆత్మను పాడు చేస్తాడు వీడు. ఆత్మను పాడు చేయవాడు. కాబట్టి వీడిని జయించాలంటే యెహోవా యుద్ధంలో నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యుద్ధంలో నీవు యుద్ధానికి వెళ్ళలేను అన్నవారికి ఆశీర్వాదం లేదు ఇక్కడ. అయ్యా నేను యుద్ధం చేయలేను అన్నవారికి ఆశీర్వాదం లేదు ఇక్కడ. నా వల్ల కాదండి, నేను ఎక్కడ ఆగిపోతాను అంటున్నాడు వాడు. ఇక్కడ మనం ఎంతో చదివిన విషయంలో 6వ వచనంలో మళ్ళీ మేము ఇంక రాలేము, యుద్ధానికి వెళ్ళలేము అని అంటున్నాడు. ఒరే మీరు వెళ్ళలేకపోతే వెళ్ళపోయారు, అక్కడ ఇంతమంది ప్రజలు వెళ్తుంటే వాళ్ళు అధైర్యపరుచుతున్నారు ఏంది? మీరు వారితో పాటు యుద్ధానికి వెళ్ళండి. జయించగలిగితే వారితో పాటు మీకు స్వాస్థ్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే విశ్వాసమైన భార్య అవిశ్వాసమైన భర్తను ఏం చేస్తుందంట? విశ్వాసమైన భర్త అవిశ్వాసమైన భార్యను, అంటే విశ్వాసమైన భర్త అంటే 10 గోత్రాలు, అంటే విశ్వాసమైన భార్య అంటే ఇవి ఇక్కడ ఉన్న 2 గోత్రాలు. వీరు ఏం చేస్తారంటే ఎండు వద్దండి, మనం వెళ్ళలేము, మనం జయించలేం, ఆ యుద్ధం మనకు అలాగే చెప్తారు మోషే గారు. మనం వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ ఉన్నవారు ఎలా అంట ఉన్నత దేహులు అని రాయబడి ఉంది అక్కడ. వారు ఉన్నత దేహులు, వారిని ఎక్కడ మీరు జయించగలం? మనం అసలు దేశం ఎంత ఉందో తెలుసా? దేశం ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? ఎందుకంటే వారు వెళ్ళి చూసి వచ్చారండి. 40 రోజులు అవన్నీ తిరిగి ఎలా ఉన్నారు, ఆ ఊరు ఎలాగుంది, ఆ ఊరు ప్రజలు ఎలా ఉన్నారు అన్నీ చూసి వచ్చి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మన ప్రజలను మనము మన వల్ల కాదు సార్, మనం ఎక్కడ ఆగిపోదాం, యోర్దాను యువతలో ఉండిపోదాం, మనం వెళ్ళొద్దు, మనము జయించలేము, ఎందుకంటే వారు ఉన్నత దేహులు కాబట్టి. అంటే మీరేమంటారు అంటే వారు బాబు వారిని మనం జయించగలము, యుద్ధానికి వెళ్ళగలము, ఎందుకంటే యుద్ధం మన పక్షమున ఆయన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన పక్షమున యుద్ధం ఎవరు చేస్తారండి? ఆయన చేస్తారు. కాబట్టి యుద్ధం చేసేది మనం కాదుగా, యుద్ధం చేసేది మనం కాదు కాబట్టి మనం నిలబడదాం, ఆయన చేస్తాడు యుద్ధం అని అంటుంటే ఊరుకోండి సార్, అవ్వదు యుద్ధం, వెళ్ళలేం, సాధించలేం, మన వల్ల కాదు. హల్లెలూయా. ఏమండి, మన వల్ల కాదు, వారిని మనం జయించలేము. నువ్వెంత ప్రార్థన చేసినా వ్యర్థం. నీకు ఈ అప్పులు తీరవు, ఈ బాధ తీరదు, ఈ వ్యాధి పోదలేకో. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను ప్రార్థన. నీకేం తెలుసు? ఎప్పటి నుంచో ప్రార్థన, ఎన్నో ఉపవాసాలు చేసి చేసి అలిచిపోయాను. నేను ఏం సాధించాం, మీరు కూడా ఏం సాధించరు అన్న గుంపులో ఉన్నాడు వీళ్ళక్కడ. ఆ గుంపులో మనం ఉండకూడదు. అందుకే మోషే అన్నాడా, మీరు వెళ్ళగలిగితే యుద్ధానికి వెళ్ళండి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోటవే. ఒకవేళ నువ్వు చెయ్యగలిగితే భక్తి చెయ్యలేకపోతే ఇతరుల భక్తి మాత్రం నువ్వు పాడు చెయ్యొద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దు చెప్పండి? నువ్వు చేయగలిగితే చెయ్యలేకపోతే. కానీ పాడు చేసే విషయంలో మనం ముందుంటామండి తెలుసా? ఇక్కడ ఎంతమందిని పాడు చేసేది తక్కువ మంది, ఆ మాటలకు బలహీనులైన వాళ్ళు ఎక్కువ మంది. ఒరే ఎంతమంది పిరికివారు ఉన్నారా అంటే 22,000 మంది, 32,000 మంది నుంచి 22,000 మంది పిరికోళ్ళు ఉన్నారంట అక్కడ. అంటే యుద్ధం చేయలేను కానీ తప్పదండి, పిలిచారు కాబట్టి వెళ్తున్నాను అన్నవారు వాళ్ళు. యుద్ధానికి వెళుతున్నారు, చాలా జాగ్రత్త, ఈ యుద్ధంలో జయించకపోతే ప్రాణాలు పోతాయి అన్న గుంపులో వాళ్ళు ఇలా ఏం చేశారంటే, అమ్మో ఆ యుద్ధానికి వెళ్తే ఏమవుద్దంట, ప్రాణాలు పోతాయి అంట. ఒరి వీళ్ళు అలాగే చెబుతారు. మనం యుద్ధానికి వెళ్ళి మన ప్రాణాలు పోతే మన భార్యలకి మన పిల్లలకి ఎవరు చూస్తారో, ఎవరో మోసే అన్న చూస్తాడేటి అన్నవాళ్ళు అనమాట అండి వీళ్ళు. నా ఇల్లు నేను పోషించుకోకపోతే ఎవరు పోషిస్తాడో, ఆదివారం కూడా వచ్చామంటే మందిరానికి ఎలాగో వచ్చేస్తావు, వ్యాపారానికి వెళ్ళొద్దంటే నా కుటుంబాన్ని పోషించుకోవాలి అన్న గుంపు ఇది. అందుకే వారు ఏం చేయలేకపోతే అంటే యెహోవా సన్నిధిలో యుద్ధ సన్నిధిలో లేకపోయారు.
ఒకవేళ ఉంటే ఆ యుద్ధంలో జయించిన వారికి భుజం మీద మోసినంత బంగారాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. నేను అంటాను, ఒకవేళ అలాంటి స్థితి నీ జీవితంలో అలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో ఒకవేళ యుద్ధ సన్నిధిలో ఒకవేళ నువ్వు నిలబడితే దేవునిచ్చే ఆశీర్వాదాన్ని మోసుకుని ఇంటికి వెళతావు. ఆమెను చెప్పండి అందరూ. అప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం మోసుకుని ఎక్కడికి వెళ్తాం? ఇంటికి వెళ్తామని చెప్పరే, వద్దా మీకు? చెప్పాలి. ఎక్కడికి వెళ్తారన్నప్పుడు ఇంటికి వెళ్తామని అని చెప్పరే. కోపం వచ్చేస్తా ఉంది నాకు. మీరు అంటారంటే మరి కూలింగ్ వాటర్ మానేయాలి కొత్త. అయినా మేమే తప్పు చేసేవాళ్ళని ఆదివారం కూలింగ్ వాటర్ పెట్టేస్తున్నారు ఇక్కడ. తాగేసేసి గొంతులు పోగొట్టుకుని పాటలు పాడలేక. ఇంకోటి ఏంటంటే ప్రార్థన కూడా చేయట్లేదు గొంతు పోయి. మరి యుద్ధానికి నిలవబడాలంటే ఏం కావాలి ఇప్పుడు? గొంతు కావాలి కదా సార్ అంటే ప్రార్థన చేయాలిగా. కూలింగ్ వాటర్ ఇచ్చారు, గొంతు పోయింది, ప్రార్థన చేయలేకపోతున్నాం. యుద్ధానికి వెళ్ళి అరలేకపోతున్నాం, యుద్ధం చేయలేకపోతున్నాం. నువ్వు యుద్ధం చేయలేకపోతే బంగారం ఇవ్వండి నీకు. నేను నా వల్ల కాదంటే బంగారం ఇవ్వండి నీకు. బాబు ఈ యుద్ధానికి నేను రానండి, మా ఓడు వస్తాడు తీసుకెళ్ళంటే ఆడు మోసుకెళ్తాడు, నీకేముండదు చెప్పాలి. ఈ వారం నేను రానులమ్మా అంటాం కదా అప్పుడప్పుడు. అదేటండి మా అమ్మ నాన్న మోసుకొస్తే నాది కదా ఇది అంటది. మళ్ళీ ఇది తింగరదేం కాదు. మా అమ్మ నాన్న మోసుకొస్తే నాది కదా బంగారం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లోపలనే ఏం చేస్తామంటే వాళ్ళ చేతికి రాకుండా మనం వచ్చి పెట్టేస్తాం దేవునికి స్తోత్రం. అండ్ అలాంటి వాళ్ళు లేరంటే పిల్లల దాకా రానిస్తారా మహాప్రభువులు? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. మన దాకా రానివ్వరండి. వాళ్ళ అయాములోనే చక్కబెట్టేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎత్తాడండి, ఎవడనేటి ఎత్తాడనే కదా ఇక్కడ ఉన్నాం. వాళ్ళు ఏది ఇస్తారు, వీళ్ళేది ఇస్తారని వచ్చేటండి. ఇప్పుడు మీ అమ్మ బాబు ఏది ఇస్తాడో నువ్వు కూర్చుంటే అలాగా నువ్వు మోసుకుపోవాలా? ఏమండి చెప్పాలి. అంతే కదా. మనం మోసుకెళ్ళామని మన కరిగేదాకా కూర్చుంటే మీరు అలా కుదురుతుంది. మీరు మొయ్యాలి, మీరు మోసుకెళ్ళాలి. అంటే మీరు యుద్ధంలో. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే చాలండి మా అబ్బాయి బాగుంది, మా అమ్మాయి బాగుంది, నాకు గొంతు పోయింది మీకు ఎట్టి. ఏం నీళ్ళు అవి కూలి మాట రేటి ఏం కాదులండి. ఏమన్నా నేను మా అమ్మాయి మా అబ్బాయి బాగున్నారండి, ఇంక మాకేముందండి, మా వృద్ధాప్యం సమయం ఇంక అయిపోయింది, మాకు ఏం అవసరం లేదండి, 2 ముద్దలు పెడితే చాలండి. 2 ముద్దలు కాదు, ఒక ముద్ద, ఓ ముద్ద పెడితే చాలండి అని తల్లిదండ్రులుగా మారాలంటే ముందు మీరు మోసుకుని పోవాలి. అప్పుడు ఎవరు ఉండాలి యుద్ధంలో అంటే? కుటుంబం అంతా ఉండాలి యుద్ధంలోనే. ఉంటే కుటుంబం అందరూ మోసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు 5గురు ఉన్నారు, మీరు 5గురు మోసుకెళ్ళిపోతే మీ ఇల్లు ఎలా ఉంటుందండి? మీ ఇంట్లో 4గురు ఉన్నారు, 4గురు మోసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అందరిని అడగలేదని అనుకోవద్దు, అందరిని అడగ టైం లేదు నాకు. ఏమండి అంటే వీళ్ళిద్దరికి ఆశీర్వాదాన్ని కొట్టి ఇక్కడ ఉన్న మీరు అందరూ కుటుంబంలో 5గురు ఉన్నా, 6గురు ఉన్నా, 4గురు ఉన్నా ఎంతమంది వచ్చారు? ఒక్కొక్క వ్యక్తి వస్తే ఒక్కరు మోసుకెళ్తే అందరికీ సరిపోదు. మరి అదేంటి సార్, మరి వాళ్ళు మోసుకెళ్తే ఓ తాడు అమ్ముతూ వాళ్ళు డబ్బు వచ్చిందంట, ఒక నక్లీస్ అమ్ముతూ వాళ్ళు వడ్డాలు అమ్ముతూ వాళ్ళు డబ్బు వచ్చిందంట. వాళ్ళు హ్యాపీగా బ్రతికారంటే వాళ్ళ జీవితం అంతా బ్రతికారు. ఒకవేళ మీరందరూ వచ్చిన వారై ఆ యుద్ధంలో మీరు నిలవబడితే మీరందరూ కలిపి భుజం మీద మోసుకు వెళ్ళిపోతే అదే కదా నీ దేవుడిచ్చే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కోసం మనం పోరాడుతూ ఉండాలి. ఆశీర్వాదం అంటే ఓ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదులేండి. కానీ దేవుడు అనేది ఏంటంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే. ఇక్కడ దానికి అర్థం ఏంటంటే ఆ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్తా అంటున్నాడు. ఇవన్నీ మోసుకుని భుజాల మీద పట్టుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఒకవేళ ఆ యుద్ధంలో నువ్వు నిలబడితే దేవునిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు భుజం మీద వేసుకుని వెళ్ళొచ్చు. అంతే. ఆమేన్. హల్లెలూయా. చూడడానికి కుటుంబంలో గుంపులుగా ఉన్నారు, కానీ ఒక్కొక్కరు వస్తున్నారు మందిరానికి. ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి టీవీ చూస్తుంది, సినిమా చూడాలని, ఏదో పార్కుకి వెళ్ళాలని, ఎక్కడికో వెళ్ళాలని మీరు ఏం చేస్తున్నారు అంటే యుద్ధానికి అందరూ నిలబడట్లేదు. యుద్ధానికి కుటుంబ సైతమును నిలబడాలండి. నిలబడితే ఆ దేవునిచ్చే ఆశీర్వాదం అంటే నీ ఎదుట ఉన్న శత్రువునే ఆయన పారదోలుతాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ ఇంట్లో పేదరికం పనిచేయదు. ఇంకా ఎప్పుడు చూసినా పేదరికం అనేటంటే క్రైస్తవులకి అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నాకు. దేవుడి చేత పిలువబడి దేవుడి సన్నిధిలో మనం కూర్చుని దేవుడి సన్నిధిలో ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఈ పేదరిక పోవట్లేదంటే మరి అప్పుడు ఆడొచ్చి పనికి వస్తామంటే తప్పదురా, వస్తాను ఆడితో పాటు నువ్వు పోవాలి పనికి. వాడు యుద్ధానికి వచ్చిన వాడు కాదు, నువ్వు యుద్ధానికి వెళ్ళిన వాడివి. ఇద్దరు కలిసి పనికి పోతే ఉపయోగం ఉంది? యుద్ధానికి వెళ్ళే వ్యక్తి సమృద్ధిని ఆశీర్వాదంతో ఉన్నాడు వీడు.
యుద్ధానికి వెళ్ళలేని వ్యక్తి ఏ ఆశీర్వాదం లేకుండా కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ యెహోవా సన్నిధిలో యుద్ధ సన్నిధులై ఉన్నారు. ఆమెను చెప్పాలి. కాబట్టి దేవునిచ్చే ఆశీర్వాదాన్ని మీరు మోసుకుని పోదురుగాక. ఆమె ఎంత ఆనందం, ఆమెనని చెప్పేస్తారు. ఇది మోసుకెళ్దురుగాక అంటే అంతమంది ఆమెను అన్నారా? అడుగుతామ్మా, సమయం సమీపించింది. హల్లెలూయా. ఏమండి, అంటే దేవుని సన్నిధిలో ఇప్పుడు మనం ఏమై ఉండాలి చెప్పండి అందరూ? అమ్మా, యుద్ధ సన్నిధులై ఉండాలి. ఉంటే దేవుడు మీ ఎదుట ఉన్న శత్రువుని తీసి మీకు ఇచ్చిన మేలు, మీ జీవితంలో స్వస్థత, మీ జీవితంలో అద్భుతం, మీ జీవితంలో మీ బిడ్డలకు ఉద్యోగాలు, మీ పరిస్థితులు మార్చి, మీ స్థితులు మార్చి, మీ వ్యాపారాలు దీవించి, మీ కుటుంబాలను అభివృద్ధి పరచటం. అంతే. మీ కుటుంబాలు అభివృద్ధి పరచబడతాయి దేవుని సన్నిధిలో ఉంటే. దేవుని సన్నిధిలో ఒకవేళ మనం లేకపోతే మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం. ఇవన్నీ ఎలా వస్తాయండి? దేవుని సన్నిధిలో ఇన్ని వాక్యం అని బట్టి వస్తుంది. ఆమె చెప్పాలి. దేవుని బట్టి వస్తుంది. చెప్పాలి సార్ ఆదమ్మ గారు, దేవుని వాక్యముని బట్టి అని చెప్పండి. ఆమె హల్లెలూయా. దేనిని బట్టి వచ్చిందయ్యా అంటే దేవుని వాక్యమును బట్టి యుద్ధానికి నిలవబడుతున్నామంటే ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు బోధిస్తున్నవారు ఎవరు? మీరు వింటున్న వ్యక్తి ఎవరు? ఎవరు కొరకు వింటున్నారు? దేవుని కొరకు వింటున్నామండి. మేము యుద్ధంలో ఉన్నాం. ఇప్పుడు మీరు చేసేది యుద్ధమే. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు దేనితో యుద్ధం చేస్తారు? ప్రభుత్వ సంబంధమైన ప్రతి విషయంలో పోరాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేస్తే ప్రభుత్వ సంబంధమైన విషయం ఎందును, ఆత్మ సంబంధమైన విషయం ఎందును మోసుకుని వెళ్ళేవారిగా ఉంటాం. ఇప్పుడు ఎందుకు చెప్పనండి, ఇందాక అన్నాననే కదా. ఇందాక అయ్యగారు మోసుకెళ్ళినప్పుడు ఆమె నన్ను అన్నామని ఇప్పుడు రెండోసారి అన్నా చూసారా? అది మనం ఎవరో ఏదో అంటామని ఆలోచిస్తూ ఉంటామండి. ఎప్పుడు మనం ఎవరో ఏదో అంటారని ఆలోచించకూడదు. ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి? ఆశీర్వాదం అంట్లో చేతి పైకి లేచిపోవాలి అంతే. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం అంట్లో చేతిలో ఎత్తండి అమ్మా. ఎత్తితేనే కదమ్మా మిమ్మల్ని మీరు దీవించబడితేనే ఇతరులు ఏం చేస్తారు? మిమ్మల్ని చూసి వారు కూడా యెహోవా సన్నిధిలో యుద్ధ సన్నిధిలో వచ్చి ఆమె హల్లెలూయా ఏమై ఉంటారు చెప్పండి? యెహోవా సన్నిధిలో చెప్పరండి. యుద్ధ సన్నిధిలో నిలబడితే ఏమవుతాం? దేవుడిచ్చి ఆశీర్వాదాలు మోసుకుని వెళ్తాం. ఆమెన్. ఏండి, నీ చేయలేవద్దని యుద్ధం అని ఒకవేళ కూర్చుంటే ఆ యుద్ధంలో చచ్చిపోతామండి. ఏం చేస్తాం? ఏ యుద్ధంలో చచ్చిపోతాం? ఒకవేళ నేను వెళ్ళలేనండి, చెయ్యలేనండి అని అనుకుని వెళితే చచ్చిపోతాం. యుద్ధం చేసేది నేను కాదు. ఎవరు యుద్ధం చేస్తారండి? వెళ్ళారు వీళ్ళందరూ. దేవుడు ముందే అంటున్నాడు, ఓరు బాబు యుద్ధం చేసేది మీరు కాదు, మీ పక్షమున నేను చేస్తాను యుద్ధం. ఆమెను చెప్పరండి. హల్లెలూయా. కాబట్టి యెహోవా సన్నిధిలో యుద్ధ సన్నిధులై నిలవబడతానని చెప్పండి. దేని విషయంలో? దేవుని సన్నిధిలో పాస్టర్ గారితో యుద్ధం చేసే విషయంలో నా మీద యుద్ధం చేయండి మీరు అందరూ కలిసి. అయ్యగారు ఈ రోజు ఇలా అన్నారు. అయ్యగారు ఎక్కడ అన్నారు సార్? మీరు యుద్ధంలో ఉంటే విజయం వస్తుందని దేవుడు చెప్తున్నాడు మీకు. ఇప్పుడు ఎత్తుంటే చేతులు ఎంత ఆనందిందో తెలుసా? దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మీ 5గురు ఆశీర్వాదం మీరు మోసుకెళ్ళిపోదురు గాక. ఇప్పుడు అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మనందరము దేవుని సన్నిధిలో ఏమై ఉండాలి చెప్పండి అందరూ? యుద్ధ సన్నిధులై ఉంటాము. అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు వారం అంతా లోకంలో మీ జీవితాలు గడిపి ఆర్థిక విషయంలోనూ ఆరోగ్య విషయంలో ఎన్నో విషయాల్లో కృంగిపోయి ఉంటారు, పడిపోయి ఉంటారు. ఎన్నోసార్లు ఎందుకు ఈ బ్రతకని కూడా అనిపిస్తూ ఉంటుంది తెలుసా? నిజమండి. దేవుని సన్నిధిలో మనం నిజం ఒప్పుకోం. కానీ ఒక్కొక్క రాత్రి మనకేమనిపిస్తుంది అంటే ఎందుకు బ్రతుకుతా ఉన్నాను అసలు? ఒకవేళ యేసయ్య ఏమన్నా మారుస్తాడేమో నా జీవితాన్ని అనుకున్నా, యేసయ్య నా బ్రతుకును మారుస్తాడేమో అని అనుకున్నా, యేసయ్య ఏమైనా నా జీవితాన్ని నా పక్షమున ఏమన్నా చేస్తానేమో, యుద్ధం అంతా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు మోసుకెళ్ళాలి? హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు యేసయ్య ఏదన్నా ఇస్తాడేమో చేస్తాడేమో అని ఏం చేశాను? ఎదురు చూశాను. కదా యేసయ్య ఏమీ ఇవ్వలేదు అనే సమయంలో మనకేమనిపిస్తుంది తెలుసా? వద్దు, ఇంకా
ఎలాంటి బ్రతికి బదులు ఏం చేయాలనిపిస్తుంది? చచ్చిపోవాలి ఇంకా బ్రతకకూడదు అని ఒక్కొక్క రాత్రి భయంకరమైన ప్రేరేపణ వస్తూ ఉంటుంది. అంటే ఎందుకు ఆ ప్రేరేపణ వస్తుందో తెలుసండి? మనము దేవుడి సన్నిధిలో యుద్ధం చేసేటప్పుడు మనం నిలవబడక, ఒకవేళ నిలవబడిన వారు అయితే మనను ఆ శత్రు నుంచి మన దేవుడు ఎప్పుడు విడిపించేసే ఉండేవాడు. ఒకవేళ విడిపించేస్తే నీ జీవితంలో ఎందుకు అపవిద్యం, ఎందుకు నీ జీవితంలో అవమానాలు వచ్చినాయి, ఎందుకు నీ జీవితంలో నిందలు వచ్చినాయి, ఎందుకు నీ జీవితంలో అప్పులు వచ్చినాయి, ఎందుకు నీ జీవితంలో ఈ అనారోగ్య పరిస్థితుల్లో కృంగిపోయి ఏడుస్తున్నావు అని అడుగుతాను నేను. ఇవన్నిటి నుంచి నీకు విడుదల కావాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? అంటే అలాగంటే దేవుడు స్వస్థపత్తుడు రండి అని నేను అనట్లేదు. ఇవన్నీ విషయంలో నీకు విజయం కలగాలంటే దేవుని సన్నిధిలో యుద్ధ సన్నిధిలో నిలవబడాలంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో యుద్ధం చేసే విషయంలో నేను కూడా వస్తానండి అనాలి. దేనికి అయ్యారు? దేనికి? యుద్ధం చేయడానికి. నేను కూడా లేదులే మీరు వెళ్ళండి నేను యుద్ధం చేయలేను అనేవారిగా యుద్ధం చేయడానికి ముందుండండి. ఏ యుద్ధం చేయడానికి? మరొకసారి అంటున్నాను, లోక సంబంధమైన యుద్ధాల కోసం కాదు, లోక సంబంధమైన యుద్ధం చేయటానికి కాదు నేను మాట్లాడుతుంటాను. లోక సంబంధమైన విషయంలో చేసే ప్రతి యుద్ధంలో ముందు మనమే ఉంటున్నాం. నిజమండి, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, మనమే చాలా విషయాల్లో యుద్ధానికి ముందు వెళ్తున్నాం. ఇది ఏ యుద్ధం అంటే భౌతు సంబంధమైన యుద్ధానికి ముందు వెళ్తున్నాం. ఆత్మ సంబంధమైన యుద్ధం విషయంలో మాత్రం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు వెనకబడే ఉంటున్నాం. కాబట్టి దేవుని చేత పొందాల్సిన ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు, ఎన్నో రక్షించవలసిన ఆత్మలు నీ ద్వారా వెనకబడిపోయి. ఒకవేళ నువ్వు అదే యుద్ధంలో ఉంటే రానన్న వాళ్ళు ఏం చేసుకుంటావు? రానంటున్నావేంటి? రా, అక్కడ యుద్ధం చేస్తే దేవుడు మనకు కార్యం చేస్తాడని తీసుకుని వచ్చి ఉండేవాడు. నువ్వు రాకపోవటం వల్ల ఎన్ని ఆత్మలు దేవుని ఆలయానికి దూరం అయిపోయినాయి గుర్తించు. నువ్వు యుద్ధానికి వెళదావు రా అని పిలవకపోవటం వల్ల ఎన్ని ఆత్మలు దేవుడి విషయంలో యుద్ధం చేయక వారు లోకంలోనే ఉండి బ్రతికి క్షీణించి ఓడిపోయిన జీవితాలు ఎంతోమంది ఉంటున్నారు ఈరోజు. చివరిగా ఒక మాట చెప్తాను, క్రైస్తవులుగా పిలువబడిన మన జీవితాలలో అపవిజయాలే చూస్తున్నాం, విజయాలు చూడట్లే. ఇక్కడ ఏం పొందారని రాయబడి ఉందమ్మా? ఇక్కడ చదవండి 22వ వచనం. ఆ దేశమునకు యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత, చాలే, యెహోవా సన్నిధిని ఏం చేయబడ్డారు వీరు? అందరూ చెప్పాలి, యెహోవా సన్నిధిని జయింపబడిన దినమున. ఎక్కడ జయింపబడ్డారు వీరు అని అడుగుతున్నాను. మందిరానికి రాకముందు జయింపబడ్డారా? మందిరంలోకి వచ్చిన తర్వాత జయింపబడ్డారా వీరు? దేవుని సన్నిధిలో విజయం పొందారని రాయబడిందా? లోకములో విజయం పొందిన దినమునని రాశాడు ఇక్కడ. యెహోవా సన్నిధిని జయము పొందిన దినమునని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు విజయం ఎక్కడుంది నీకు? దేవుని సన్నిధిలో ఉందని చెప్పండి. ఏంటి విజయము? ఏ విజయం ఇది? ఏ విజయం అండి ఇది? ఆత్మ సంబంధమైన విజయం కావాలి క్రైస్తవుడికి. ఆత్మ సంబంధమైన విజయాలు పొందుకోవాలి. భౌతు సంబంధమైన విజయాలు, ఆత్మ సంబంధమైన విజయాలు జయిస్తే భౌతు సంబంధమైన విజయాలన్నీ జయించేసినట్టే నువ్వు. ఆమె ఆత్మ సంబంధమైన విషయంలో ఎప్పుడైతే మనము జయించిన వారుగా ఉంటామో భౌతు సంబంధమైన ప్రతి విషయంలోని మనము జయించిన వారమే అగుదుము. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయంలో ఇప్పుడు ఎలా ఉందో మనం చెప్పాలి. దేవుడి సన్నిధిలో ఏమై ఉందాం? సర్లే ఈ పూటకి యుద్ధానికి నువ్వు వెళ్ళు, వచ్చే వారం నేను వస్తాను యుద్ధానికి అంటారు కొంతమంది. ఇక్కడ నిజం సార్, వీళ్ళకి ఫంక్షన్ వస్తే చెప్పాలి దేవుడి సన్నిధికి. ఎవరైనా ఏదైనా ఫంక్షన్ జరిగితే దేవుడి సన్నిధిలో యుద్ధానికి నిలవబడినప్పుడే చెయ్యాలి మనం అన్నీ కూడా. ఏది మీరు చెయ్యాలి, ఏది మీరు సాధించాలన్నా ముందు దేవుడి సన్నిధిలో యుద్ధానికి నిలవబడిపోవడమే అండి. ఇంకేం అక్కర్లేదు. ఏదో ధరించాలి, ఏం ధరించాడు? దావీదుకి అన్నీ ధరించిన తర్వాత ఆ ఒంటి మీద ఉన్న వస్త్రాలు మోయలేక దావీదు కింద పడ్డాడు. అన్నీ ఇచ్చారు యుద్ధానికి వెళ్ళడానికి, ఇవన్నీ ఉంటేనే కానీ యుద్ధం చేయలేమంటే. అవన్నీ ధరించిన తర్వాత అవన్నీ మోయలేక కింద పడి అంటున్నాడు, ఓరి ఇవన్నీ ఒంటి మీద ఉంటే ముందు నేను చచ్చిపోయేలా ఉన్నాను, తీయండి అన్నాడు దావీదు. ఎక్కడుంటే? ఇవన్నీ నా ఒంటి మీద ఉంటే గొలియాతు చేతిలో ఖచ్చితంగా చచ్చేలా ఉన్నాను నేను, కాబట్టి ఇవన్నీ తీసాను, నాకు ఏం వద్దు అంటున్నాడు. ఎందుకంటే వాటికంటే ముందు యెహోవా నిలవబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. వాటికంటే ముందు ఎవరు నిలబడ్డాడండి? అప్పుడు అంటున్నాడు యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొట్టాలి.
యుద్ధం ఎవరిది? యెహోవాదని. అవన్నీ తీసి నిలవబడ్డాడు. కాబట్టి గొప్పతనం దావీదుది కాదు, గొప్పతనం రాయిది కాదు. నేను అంటాను గొప్పతనము వీరిద్దరికంటే ముందు నిలబడిన నా దేవుడిదే. ఆమేన్. కాబట్టి మీ జీవిత విషయంలో మీరు జయింపవలసిన విషయంలో దేవుడి సన్నిధిలో యుద్ధం చేయడానికి ముందే నిలవబడండి. అన్నీ చూసుకుని వచ్చి నిలవబడతాం కదా, అన్నీ చూసుకుని వచ్చి నిలవబడితే అప్పుడు యుద్ధం అయిపోద్ది. మనం అన్నీ చక్కబెట్టుకుని దేవుడి మందిరానికి వచ్చేసరికి ఏమో అయిపోద్దండి, అక్కడ యుద్ధం అయిపోయింది రా ఇప్పుడు వచ్చేటని అంటారు. అప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? భుజాలు వేసేసుకున్నారు బంగారం అంతా. ఒరి నాకు ఏమన్నా ఉందంటే ఏముంది, మొత్తం అంతా ఎవరు తీసేసుకున్నారు? ముందు వచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు. ఇంక వెనకాల వచ్చిన వాళ్ళకి ఏముంది? నమ్మకం చెప్పాలి సార్. వెనకాల వచ్చిన వాళ్ళకి ఏముంటుందండి? ఒలిసేసుకున్నారంట. 3 రోజుల నుంచి ఒలిసేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఒలిసేసి అంత భుజం మీద పెట్టేసుకున్నారు. వెనకాల వచ్చి నేను కూడా వచ్చానండి, ఇప్పుడు వచ్చేవాడు అంటే అంటే కొన్ని పనులు ఉన్నాయండి అని చక్క పెట్టుకుని అవన్నీ చూసుకుని అవన్నీ చక్కబెట్టుకుని అవన్నీ చూసుకుని వచ్చేవాడికి ఇక్కడున్న ఆశీర్వాదం అంతా భుజాల మీద వేసేసుకున్నారు ముందు వచ్చిన వాళ్ళు. ఎదురుగా కూర్చుంటుంది ఈ పిల్ల, నన్ను నవ్విస్తూ ఉంటుందండి ఎప్పుడూనే. ఎంత మంచిదో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు ముందు వెళ్ళినాడికి విజయమా, వెనకాతలు వెళ్ళినాడికి విజయమా? అయ్యారు యుద్ధానికి ముందు నిలవబడిన వాడికి విజయమా, వెనుక వెళ్ళిన వాడికి విజయమా? ఇప్పుడు అలా అని చెప్తున్నావు. ఏం పేరమ్మా? అన్నపూర్ణ గారు, నరసాపురం నుంచి వచ్చింది పాపం. యుద్ధం అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం మోసుకెళ్తావు? బాబు శివర సమయంలోనే వచ్చాను కదా, ఏం వద్దండి, కొన్ని 4 దండ గడియలు, ఒక వడ్డాను ఒకటి, 4 నక్లీసులు ఇవ్వండి, మోసుకెళ్తానంటుంది. మీరందరూ ఏమంటారంటే పాస్టర్ గారు వీడికి అసలు ఒప్పుకోను అంతే. ఇప్పుడు నేను మోసాను ఇక్కడ, మోసే గారు మీరు ఆవిడకి ఏమి ఇచ్చినా ఒప్పుకోను, వెనకాల వచ్చింది యుద్ధం చేసిన మేము. అదేటమ్మా పోలేమ్మా, కనీసం వచ్చేదో కొద్దిగా ఏకేపించింది, కనీసం మీకు డాల్ అందించిందో కత్తి అందించిందో యుద్ధం చేసేటప్పుడు అని అంటే అబ్బాయి నాకేం ఇవ్వలేదు, కానీ ఇచ్చుకున్నా కానీ చెప్పేది వీళ్ళు, నాకేం ఇవ్వలేదు, నాకేమవద్దు. అందుకని నేను బతిమాలని అనుకోండి. అప్పుడు ఏమంటారు? సరే మేము అన్నీ తీసుకున్న తర్వాత ఏమన్నా ఉంటే ఇద్దాం, ఉండమనండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది తీసుకున్న ఇక్కడ ఆశీర్వాదం ఉందమ్మా నీకు పట్టుకెళ్ళు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంతమంది వచ్చినా మోసుకుపోయే అంత ఆశీర్వాదం ఎక్కడుంది? నా దేవుని దగ్గర ఉందని చెప్పరా. మన దేవుని దగ్గర ఉంది. నువ్వు ఎంత మోసుకు వెళ్ళాలన్నా మోసుకుపోయే అంత బలం నీకు ఉండాలి ముందు. ఇదేం బలం మళ్ళీనే? ఇది ఆత్మ సంబంధమైన బలమే, శరీర సంబంధం బలం కాదు. అంటే నేను చిన్నదానిగా ఉన్నాను, చిన్నవాడిగా ఉన్నాను, నేను మొయ్యలేదు, కొద్దిగా ఉన్నా అంటే కుదరదా. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మోసుకెళ్ళి అంత బలం నీకు దేవుడు ఇచ్చేస్తాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి యుద్ధంలో ఎప్పుడు మనం అంటే దానికి అర్థం ఏంటో తెలుసండి? స్టార్టింగ్ ప్రార్థన మొదలు పెడతాం కదా, చెప్పాలి. ప్రార్థన మొదలు పెట్టినాడు కొంతమంది వస్తారు, పాటలు పాడినాడు కొంతమంది వస్తారు, ఆరాధన చేసినాడు కొంతమంది వస్తారు, వాక్యం మొదలు పెట్టినాడు కొంతమంది వస్తారు, సాక్ష్యాలు చెప్పినాడు కొంతమంది వస్తారు, ముగింపు ప్రార్థనలు కొంతమంది వచ్చి 40 రోజులు అలాగే వచ్చిందంట, గిఫ్ట్ ఇవ్వద్దన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇవ్వద్దన్నారండి అని చూస్తుంది అమ్మగారు. అక్కడ ఎవరండి వాళ్ళు చెప్పండి అన్నాడు చూస్తున్నారు. ఇప్పుడు ఏం కాదు, తర్వాత చెప్తాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు యుద్ధానికి ఎప్పుడెప్పుడు వచ్చామని చెప్పండి. ఇక్కడ ఉన్న మనందరం పోలు. ఇప్పుడు ఇక్కడేం ఒప్పుకోవద్దు, మిమ్మల్ని ఏమి ఒప్పించుకొని అనట్లేదు నేను. ఇంటికి వెళ్ళాక ఒప్పుకోండి. ఒప్పుకుని ప్రభా అని దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు యుద్ధానికి ముందు వెళ్ళే వారికి దేవుడు ముందు నిలవబెడతాడు. తెలుసా మీకు? చెప్పండి సార్, అంతేనా కాదా? ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం ఇక్కడ, 10 మందిలో 5గురు వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు 5గురు వచ్చారు మీరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ యుద్ధం మొదలైపోయింది. ఇక్కడ 5గురు వచ్చారు. మీ 5గురు ముందుకు గంటేస్తాను, నేను వెనకాల ఉంటాను. అదే 20 మంది ఒకసారి వస్తే ముందు గంటేస్తాను. ఎంతమంది వస్తే అంతమంది ముందుకు గంటేస్తాను. వారు మాత్రమే యుద్ధము మొదలు పెడతారు. మొదలు పెట్టినాడు గొప్పోడు. చివరిగా వచ్చి ఆశీర్వాద పేదనికి వచ్చిన వాళ్ళకి చెప్పాను కదా, ఏదో కొద్దిగా ఉంటుందిలేండి. దేవునికి స్తోత్రం. కనుక దేవుడి సన్నిధిలో యుద్ధ సన్నిధిలో ఉండాలి అంటే సమయమునకు యుద్ధం మొదలయ్యేటప్పుడే ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. యుద్ధం మొదలయ్యేటప్పుడు ఉండాలి. యుద్ధం పూర్తి అయిపోయిన దాకా
ఆ బంగారం 3 రోజులు ఒలుచుకున్నారు కదా, ఒలిసి అన్నీ చక్క పెట్టుకునే దాకా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన వందనాలు అయ్యగారు ప్రార్థన చేసేయండి. ఇవన్నీ ఎవరు చేస్తాడు? అన్నీ చక్క పెట్టుకుని వెళ్తే అప్పుడు దేవుని ఆశీర్వాదం. అది దేవునికి స్తోత్రం. అందరికంటే వెనకాల వస్తారు, అందరికంటే ముందు పోతారేటండి. అదేటండి, ముందు వెళ్ళకపోతే ఎలాగా? బంగారం ఒలిచేసుకున్నాం, ఆల్రెడీ భుజం మీద వేసుకున్నాం, ఎవరికైనా తక్కువ వస్తున్నది లాగేస్తారు, అందుకు వెళ్ళిపోతున్నాను. అంటే వెనకాల వచ్చినా కానీ వేసుకెళ్ళిపోతారా మీరు? ముందు వచ్చిన వాళ్ళకేమో తక్కువ, వెనకాతలు వచ్చేసి ఎలాకంటే ముందు ఎక్కువ వలిసేసి భుజం మీద వేసేసుకున్నాం, ఎవరికైనా తక్కువ వస్తే లాగేస్తారేమో ముందు వెళ్ళిపోతారు. మళ్ళీ ఏం చేద్దాం? అందరికంటే ముందు వద్దాం, అందరికంటే వెనకే వెళ్దాం. ఆమె చెప్పాలి. అందరికంటే వెనకతలు వెళ్దాం, అన్నీ చూసుకుని చక్కబెట్టుకుని పూర్తిగా ఉన్నకాడికి ఒలుచుకుని వెళ్దాం. సగం సగం ఒలుచుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఏమొద్దు, పూర్తిగా ఒలుచుకుని రూతమ్మా నువ్వు వచ్చేటప్పుడు పోవడం పెద్ద సంచి తీసుకొచ్చి ఒలిచేద్దాం, నేను కూడా తోడుగా ఉంటాను నీకు. ఒలిసేసి మొత్తం అంతా. మొన్న కళ వచ్చిందంటారు, కళా దర్శనమా? కళ దర్శనం కదా, ఏదో నీకు డబ్బు సంచి కనపడిపోతుంది కదమ్మా, ఒలిసేసావు. డైరెక్ట్గా కనపడిపోతుందంటే ఆవిడకి డబ్బు సంచులు. అంటే ఎంత ఎంత పోగొట్టేసుకుందో చూడు. నడుస్తుంటే ఎదరు సంచులు కనపడుతుందంటే ఇంత ఇంత ఎత్తు డబ్బు సంచులు. అందుకే ఇంకెక్కడికి పనికి వెళ్ళకు నువ్వు. అమ్మ ఓ సంచి పాట గారికి ఇచ్చేయమ్మ, చర్చి కట్టుకుంటారు అన్నంట. హల్లెలూయా. ఓ సంచి పాట గారికి ఇచ్చాను, నీ తల్లి నీ దండమ్మ, ఒక సంచి పాడేసావు అనుకో ఈ కాలనీలో పెద్ద మందిరమే గడేస్తాను నేను. హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం సార్? ముందే వద్దాం. అది దేవుని యుద్ధానికి పిలిచిన వెంటనే యుద్ధ సమయానికి అందరం ఏమైపోతాం? సిద్ధపడి అయిపోతాం. యుద్ధం అంతా అయిపోయేదాకా ఉన్నారు వీళ్ళు. అయిపోయేదాకా ఉండి 3 రోజుల పాటు బంగారం అంతా పోగొట్టుకుని తిమ్ముతింగా బయలుదేరి ఇంటికి వెళ్ళారు. అంటే ఇప్పుడు మీరు ఆదివారం వచ్చారు కదా, మళ్ళీ బుధవారం వరకు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మీరు ఒలుగుతూనే ఉండాలి మరి. అలాగనని మొత్తం గోళ్ళు ఇప్పేశారు కాక అవి ఏం చేయొద్దు మీరు. ఏంటి నువ్వు జోకులేసి అందరినీ నవ్వించమాక. సరదాగా కాసేపు అలా నవ్వుకుంటూ ఉండాలి. ఎప్పుడు కరిచేస్తూ ఉంటుంటే మీద పడి కుక్క కరిచేట అయ్యి బాబు ఏటండి, అలాగే ఉంటుంది. ఒక్కోసారి కరిచేసినట్టు ఉంటుంది, గాయాలైపోయినట్టు ఉంటుంది. ఒక్కోసారి మందిరా చేసినట్టు ఉండాలి, చల్లగా ఉండాలి. మన జీవితాలను దాన్ని అంటాం సరి చేసుకోవటం. ఆమేన్. దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసేసుకోవటం. యుద్ధానికి వచ్చి అయ్యా యుద్ధంలో నేను ఉండాలి, యుద్ధంలో నేను కూడా జయించాలి, నా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను జయించాలంటే నువ్వు ఉండాలి. అప్పుడు ఏమన్నాడు? నీ ఎదుట ఉన్న శత్రువు నేనేం చేస్తాను. అంతేనండి. ఈ రోజు నుంచి మీ ఎదుట ఉన్న ప్రతి శత్రువు పోయాడు అంతే. ఆమెను చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు పూర్తిగా మీ ఎదుట ఉన్న శత్రువును వెళ్ళగొట్టుకోండి. వెళ్ళగొట్టుకోవటానికి ముందుగా దేవుడి సన్నిధికి వచ్చి యుద్ధంలో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నేను ఉండాలి అన్నవారు అందరూ మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గంటంపావు అయిపోయింది.